హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మిగిలిపోయిన రైస్ తోటి చపాతీలు అయితే చాలా చాలా బాగున్నాయండి. అసలు దూదిలాగా అయితే ఉంటాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీలు. మనం నార్మల్గా చేసుకునే చపాతీల కంటే చాలా చాలా మెత్తగా అయితే ఉంటాయండి. ఇంకా నార్మల్ చపాతీలు అయితే ఒక గంట 2 గంటల తర్వాత గట్టిగా అవుతాయి కదా. కానీ ఈ చపాతీలు అయితే అస్సలు గట్టిగా కానే కావండి. 24 గంటల వరకు అయితే చాలా మెత్తగా అయితే ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నైట్ పూట అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, మధ్యాహ్నం పూట అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నం మిగిలిపోయినప్పుడు కానీ ఈ విధంగా చపాతీలు అయితే చేసుకోండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ 1 కప్పు రైస్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ రైస్ అంతా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. చిన్న చాయ్ గ్లాసుడు మాత్రమే పోసుకోవాలండి, ఎక్కువైతే ఏం పోసుకోవద్దు. కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇంకా ఈ విధంగా అయితే అసలు అన్నము కనిపించకున్నంత వరకు అయితే బాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. అసలు అన్నం అనేది కనపడద్దు, ఇంకంతవరకు అయితే బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. చూడండి, ఇంక ఈ విధంగా ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే నేను దీనికి సరిపడినంత గోధుమ పిండి అయితే తీసుకున్నా. అంటే దాదాపుగా 1 కప్పు అయితే గోధుమ పిండి అయితే పట్టింది నాకు. ఇంకా అంటే ఇందులో అయితే ఇంకా మళ్ళీ నేను వాటర్ అయితే ఏం పోయను. వాటర్ పోయకుండానే మనం ఎంతైతే గోధుమ పిండి చపాతీ పిండిలాగా అవుతుందో అంతవరకు అయితే గోధుమ పిండి అయితే వేసుకున్న. తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్న, టేస్ట్ బాగుంటుంది అనేసి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకున్న. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మొత్తం అయితే కలుపుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా అయితే వేసిన, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మొత్తం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చపాతీలు కొంచెం కలర్ రావాలని నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకుంటున్నా. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు చాలా మెత్తగా అయితే ఉంది కదా పిండి. ఇప్పుడు మళ్ళీ ఒక గంటతోటైతే పిండి అయితే వేసుకుంటున్నా, గోధుమ పిండి. ఇంకా దాదాపుగా నాకైతే 1 కప్పు గోధుమ పిండి అయితే పట్టిందండి. 1 కప్పు గోధుమ పిండి అయితే అసలు వాటర్ పోయకుండా ఈ మొత్తం అయితే కలుపుకోవచ్చు. అసలు నేను చుక్క వాటర్ కూడా అయితే ఏం పోయలేదు. ఇంకా రైస్లో ఉన్న తేమ మాత్రమే సరిపోయిందండి. ఇంక ఈ విధంగా అయితే చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి మొత్తము. తర్వాత ఇంకా పైనంగా పిండి ఆరిపోకుండా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన అయితే ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు 10-15 నిమిషాల తర్వాత చూసి ఇప్పుడు పిండి అయితే మంచిగా అయితే నానిపోయింది. ఇప్పుడు ఈ పిండి అయితే చపాతీ పీట మీదకి అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మనము పిండి అనేది ఎంత మంచిగా కలుపుకుంటే చపాతీలు అంత దూదిలాగా అయితే వస్తాయండి. పిండి బాగా బాగా కలుపుకోవాలి. ఇదే మెయిన్ సీక్రెట్ అండి. ఇది చపాతీలు దూదిలాగా రావాలంటే పిండి మనం బాగా కలుపుకుంటేనే మనకు చపాతీలు అనేది చాలా మెత్తగా దూదిలాగా అయితే వస్తాయండి. ఇది ఒక అసలు సీక్రెట్, ఇది సీక్రెట్ టిప్. ఇది నార్మల్ చపాతీలు చేయాలన్నా సరే పిండి అనేది మనం ఎంత మంచిగా కలుపుకుంటే చపాతీలు అంత దూదిలాగా అయితే వస్తాయి. ఇంకా తర్వాత ఇప్పుడు నేనైతే సపరేట్గా, అంటే మనం చపాతీ పిండికి ఎంత అయితే సరిపోతుందో అంత పిండి అయితే సపరేట్ చేసుకొని ఒక 5-6 ఉండలు అయితే చేసుకొని ప్లేట్లకు అయితే తీసుకున్న. తర్వాత ఒక్కొక్క ఉండనైతే తీసుకున్న, ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇంకా పొడి పిండి వేసుకొని చపాతీ ఎంతైతే చేసుకుంటామో అట్లయితే వేసుకుంటున్నా చపాతీ కర్రతోటి. ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి పిండి అనేది చపాతీకి పడుతుంది కదా. ఇప్పుడు పిండి మొత్తం అయితే దులుపుకొని ఇంకా వేరే ప్లేట్లకు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 చపాతీలు చేసుకున్న తర్వాత అప్పుడు పెన్నం మీద అయితే కాల్చుకుంటా. ఇప్పుడు తర్వాత రెండవ చపాతీ కూడా అయితే చేస్తున్నా. చూడండి, పొడి పిండి వేసుకొని ఇంక ఈ విధంగా చపాతీ లాగా అయితే చేసుకున్న తర్వాత పిండి మొత్తం ఇట్లా దులుపుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము పెన్నం అయితే పెట్టుకోవాలి. పెన్నం బాగా వేడి చేసుకున్న తర్వాత చపాతీ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక సైడు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా అయితే తిప్పేసుకోవాలి.
ఇప్పుడు రెండో వైపు కొంచెం కాలిన తర్వాత పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చపాతీ అనేది అసలు మెత్తగానే ఉంటాయండి. అసలు గట్టిగా అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదండి. 24 గంటల వరకు చాలా దూదిలాగా అయితే ఉంటాయండి. నిజంగా చాలా చాలా బాగుంటాయి ఈ రైస్ చపాతీలు. నేను చెప్పడం కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే రెండో వైపు అయితే తిప్పేసుకున్నాం కదా, మళ్ళీ రెండో వైపు కూడా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది కదా. మనము పిండి కలుపుకునేటప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదా, మంచి చూడనికి మంచి కలర్లో అయితే ఉంది కదా, అందుకోసమని కలర్ఫుల్ కోసము మనం పసుపు అయితే వేసుకోవాలి. నాకు పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్ అయితే కనిపిస్తుంది చపాతీ అనేది. ఇంక ఈ విధంగా రెండు వైపులు అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. చూసిండ్రా చాలా బాగుంది. తర్వాత నేను రెండో చపాతీతో అయితే కాలుస్తున్నా. ఒకవైపు కాలిన తర్వాత తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంక ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. చుట్టుపక్కల కూడా చుట్టూరు మొత్తము ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అయితే పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంక ఈ విధంగా మనం ఆయిల్ పెట్టి మనము కాల్చుకున్నాం అనుకోండి, చపాతీలు చాలా చాలా దూదిలాగా అయితే ఉంటాయండి. ఇది నా సీక్రెట్. నిజంగా మనం ఇప్పుడు చిన్న సీక్రెట్ ఇప్పుడు ఏంటిది అని అంటే ఏం లేదు, మనం పిండి బాగా కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. మనం పిండి ఎంత మంచిగా కలిపితే చపాతీలు అంత దూదిలాగా అయితే వస్తాయండి. నిజంగా చాలా చాలా బాగుంటాయి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు కలిపితే సరిపోదండి. ఒక 4-10 నిమిషాలు బాగా కలుపుకుంటేనే దూది లాంటి చపాతీలు అయితే తినొచ్చు. చూసిండ్రా ఇంకా ఎంత బాగా అయితే ఉన్నాయి కదా. అసలు చపాతీలు అయితే చాలా చాలా బాగా అయితే వచ్చినాయి. చూడండి నాకైతే మస్తు బాగా అనిపించినాయి, తింటుంటే కూడా మంచిగా అనిపించినాయి. ఇక్కడైతే నేను ఒక 6 చపాతీలు అయితే అయినాయి. 1 కప్పు రైస్కు 1 కప్పు, దాదాపు 1 కప్పు గోధుమ పిండి అయితే సరిపోయింది నాకు. ఇంకా మొత్తం అయితే నాకు 6-7 చపాతీలు అయితే అయినాయి. ఇందులో కాంబినేషన్గా ఆలు కర్రీ, ఆలుగడ్డ కూర అయితే చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నార్మల్ చపాతీల కన్నా ఈ రైస్ చపాతీలు టేస్ట్ ఎక్కువనే ఉంది, కానీ తక్కువైతే ఏం లేదు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.